సో హాయ్ గైస్, ఎప్పట్లానే రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన ద బెస్ట్ మూవీస్ అండ్ సిరీస్ రికమెండేషన్స్తో మీ ముందుకు వచ్చేసా. మిమ్మల్ని అస్సలు బాధ పెట్టకుండా హానెస్ట్గా నాకు నచ్చిన లిస్టే సజెస్ట్ చేస్తున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, హౌస్ మేట్స్. తమిళ నుంచి వచ్చిన ఈ చిన్న సినిమాని హీరో శివకార్తికేయన్ గారు ప్రొడ్యూస్ చేశారు. థియేటర్లో అయితే డీసెంట్గా ఆడింది. మీరు తేజ సర్జస్ అద్భుత మూవీ చూస్తే సిమిలర్గా ఇది కూడా అలాంటి థీమ్తోనే ఉంటుంది, బట్ ప్రొసీడింగ్స్ వేరంతే. ఒక ఫ్లాట్, 2 డిఫరెంట్ ఫ్యామిలీస్, 2 డిఫరెంట్ టైమ్ లైన్స్, ఫస్ట్ 40 to 50 minutes స్లైట్ హారర్ ఎలిమెంట్స్, ఇదే స్టోరీ. ఎంతకన్నా ఎక్కువ చెప్తే ఉండే కాస్త థ్రిల్ కూడా దొబ్బుద్ది. డెఫినెట్గా ఫ్యామిలీతో కలిసి చూసే బెస్ట్ సజెషన్ ఇది. బేసిక్గా ఈ టైప్ ఫ్యాంటసీ కాన్సెప్ట్లకి లాజిక్స్ అస్సలు పట్టించుకోకూడదు. ఈ మూవీకి మాత్రం అది వదిలేసి జస్ట్ మ్యాజిక్ని ఎంజాయ్ చేయండి అంతే. లాస్ట్ 30 minutes హార్ట్ ఆఫ్ ది ఫిలిం. చివరిలో విఎఫ్ఎక్స్తో ఒక సీన్ ఉంటుంది, అక్కడ పేరెంట్స్ ఎమోషన్ పీక్స్ అంతే. కాళీ వెంకట్ గారు, వినోదిని గారు పర్ఫార్మెన్స్ టచ్ చేసింది. అండ్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కొన్ని సీన్స్లో వర్క్ అయింది. చిన్న సినిమా అని చెప్పి చిన్న చూపు చూడొద్దు. ఇలాంటి కాన్సెప్ట్లు ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టమే, కానీ వాళ్ళు బాగా ట్రై చేశారు. కొంచెం స్లో పేస్ వలన మధ్యలో అక్కడక్కడ బోర్ కొడుతుంది, కానీ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై అయితే చేస్తుంది. అడల్ట్ స్టఫ్ ఏ ఉండదు. ప్రజెంట్ తెలుగులో G5లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2, ద లాస్ట్ బస్. 2018 కాలిఫోర్నియాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని స్టోరీ తీశారు. 22 మంది పిల్లల్ని ఒక బస్ డ్రైవర్ అండ్ 2 టీచర్స్ కలిసి డెడ్లియెస్ట్ ఫైర్ అటాక్ నుంచి కాపాడతారు. యాక్చువల్గా ఈ సినిమాలో ఒక టీచర్నే చూపించారు, రెండో ఆమె నన్ను ఇంక్లూడ్ చేయొద్దండి బాబు అంటే ఆ క్యారెక్టర్ని తీశారు మొత్తానికి. ఇందులో ఆ బస్ డ్రైవర్ సైడ్ ఫ్యామిలీ ఎమోషన్ కొంచెం మెలో డ్రామాలో ఉంటుంది, బట్ కొంతమందికి అయితే నచ్చుతుంది. అండ్ అది కట్ చేస్తే ఓవరాల్ చాలా బాగుంటుంది మూవీ. అసలు ఆ ఫైరీ విజువల్స్ అయితే మామూలుగా ఉండవు. ఎంత బాగా చూపెడతారంటే మన మధ్యలోనే జరుగుతున్నంత ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అది. ఖచ్చితంగా విజువల్స్కి స్టన్ అయిపోతారు మీరు. ఈవెన్ కెమెరా మూవ్మెంట్స్ కూడా అథెంటిక్ ఫీల్ రావడానికి సరౌండింగ్తో పాటు అది కూడా షేక్ అవుతూనే ఉంటుంది. అండ్ కొన్ని షార్ట్స్ చూపెడతారు, టాప్ వ్యూ నుంచి వైడ్ యాంగిల్ ఫ్రేమ్స్ అవి స్కేరీగా అనిపిస్తాయి. అండ్ ఆ ఫైర్ పార్టికల్స్, స్మోకు, కాలిపోతున్న సౌండింగ్, టెక్నికల్గా ఇలాంటి బ్యాక్డ్రాప్లో మూవీ నేనైతే ఎప్పుడు చూసినట్టు గుర్తే లేదు. మంచి ఎక్స్పీరియన్స్ అండ్ టీమ్ చాలా మంచి ఎఫర్ట్ పెట్టారు. డెఫినెట్గా చూడండి. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదో. ప్రజెంట్ యాపిల్ TV Plusలో స్ట్రీమ్ అవుతుంది, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. నెంబర్ 3, 13th, సమ్ లెసన్స్ ఆర్ నాట్ టాట్ ఇన్ క్లాస్ రూమ్స్. ఈ టైటిల్ చదవగానే మీకు కొంత ఐడియా వచ్చి ఉంటుంది, లైఫ్ని ఎలా లీడ్ చేయాలో లెక్చర్ ఇచ్చే కాన్సెప్ట్ ఏమోనని. అది నిజమే, కానీ లెక్చర్ ఇవ్వడం కాదు, చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది. నీకున్న ఈగో, హ్యూమిలేషన్, ఫియర్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పే మంచి ఫీల్ గుడ్ డ్రామా. జనరల్గా ఫీల్ గుడ్ డ్రామాలు చాలా తక్కువ సజెస్ట్ చేస్తాను నేను. వీటిలో ఉండే రిస్క్ ఏంటంటే కొంచెం స్టోరీ అటు ఇటు అయినా నీరసం తెప్పించేస్తే తర్వాత నన్ను వేసుకుంటారు. బట్ ఈ సిరీస్ అలాంటి రిస్క్ ఏమి ఇవ్వదు. బేసిక్ ప్లాట్ వచ్చి స్టూడెంట్ అండ్ అతని టీచర్ కలిసి ఎడ్యుకేషన్ మీద స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటారు, ఫండింగ్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఈ జర్నీలో వీళ్ళ జీవితాల్లో ఉండే భయాలను ఒకరినొకరు ఎలా అధిగమించారు, ఒకరికొకరు ఎలా టీచర్ అయ్యారని రియల్ బాండింగ్తో చూపిస్తారు. క్యారెక్టరైజేషన్స్ చాలా రిలేటబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, హీరో టాప్ క్లాస్ స్టూడెంట్, నా అంతటం లేడనుకునే మెంటాలిటీ. అతని ఈగోని ఆ టీచర్ చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. హీరో క్యారెక్టర్ ఆర్క్ లైఫ్ లెసన్ నేర్పుతుంది మనకి. ప్రతి వ్యక్తికి కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో ఈ సిరీస్ టీచ్ చేస్తుంది. ఈ సిరీస్ అంతా ప్రెజెంట్ అండ్ పాస్ట్ ఇలా 2 స్క్రీన్ ప్లేస్ 4 లీనియర్లో వెళ్తుంటాయి. దానివల్ల ఇంట్రెస్టింగ్గా చూడగలుగుతాం. నో అడల్ట్ కంటెంట్ తెలుగులో ఉంది, సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4, అన్నోన్ నెంబర్, ద హై స్కూల్ క్యాట్ఫిష్. ఈ 100 minutes డాక్యుమెంటరీ ఫిలిం చూసాక లిటరలీ ఆస్ట్రక్ అయిపోయాను. ఆ ట్విస్ట్గా అయితే బుర్ర పాడైపోయి, ఫీజులు ఎగిరిపోయి, మైండ్ ఎడో దొబ్బేసింది. అంత హార్డ్ హీటింగ్గా ఉంటుంది ట్విస్ట్. ప్లాట్ వచ్చి రిలేషన్లో ఉన్న 2 టీనేజర్స్కి ఒక అన్నోన్ నెంబర్ నుంచి బుల్లింగ్ చేస్తూ డైలీ 40 to 50 మెసేజెస్ వస్తుంటాయి. మన భాషలో చెప్పాలంటే పచ్చి బూతులు పంపిస్తుంటారు. గర్ల్ ఫ్రెండ్ గురించి బాయ్ ఫ్రెండ్ దగ్గర, బాయ్ ఫ్రెండ్ గురించి గర్ల్ ఫ్రెండ్ దగ్గర, ఇలా చాలా మంత్స్ కంటిన్యూస్ మెసేజ్లు వస్తూనే ఉంటాయి. సో ఈ కేసుని పోలీసులు తీసుకొని పేరెంట్స్, ఫ్రెండ్స్, స్కూల్ టీము ఇలా ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ తీసుకొని వాళ్ళకున్న నెట్వర్క్లో ఫైనల్గా కల్ప్రిట్ని ఎలా పట్టుకున్నారో మీరే చూడాలి. చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇది, కానీ చాలా రాగా ప్రజెంట్ చేశారు. రియల్ ఫుటేజ్ ఉంటుంది. కల్పిత పాత్ర లాంటివి ఏవి ఉండవు. విక్టిమ్, కల్ప్రిట్ ఇద్దరు ఇంటర్వ్యూలు తీసుకుంటారు. కానీ నాకు ఇందులో నచ్చలేదంటే ఆ నేరస్తుడి సైడ్ మరీ ఎమోషనల్గా ఏదో సింపతి వర్కౌట్ చేయడానికి ట్రై చేయడమే నాకు అంత ఎక్కలేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన పని వల్ల ఇక్కడ ప్రాణాలు పోయేవి. ఎనీవేస్, ఇండివిజువల్గా చూడండి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో లేదు. నెంబర్ 5, జనావర్. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ని చూడడం స్టార్ట్ చేశా. ఫస్ట్ 3 episodes చూస్తున్నప్పుడే ఎక్కడో చూసానే అన్న డౌట్ వచ్చింది. వెంటనే 2022కి రివైండ్ చేసుకున్నా. అప్పుడు అర్థమైంది ఇది తమిళ సిరీస్ విలంగుకి రీమేక్ అని. ఇది ఆల్రెడీ G5లో సంఖ్యల పేరుతో తెలుగులో కూడా డబ్ చేశారు. సర్లే మొదలెట్టా కదని మొత్తం చూశాను. నాకు కొంచెం కూడా ఎక్సైటింగ్ అనిపించలేదు. మీరు ఈ సిరీస్ని చూడాలనుకుంటే అర్జెంటుగా వెళ్ళి సంఖ్యలో చూడండి, చాలా బాగుంటుంది, చాలా రియల్గా ఉంటుంది. ఒక పోలీస్కి ఒక క్రిమినల్కి మధ్య జరిగే ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్ని ఈ సిరీస్లో చూపిస్తారు.
ఇన్వెస్టిగేషన్లో ఇలాంటి రైటింగ్ మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఒక పక్క ఎమోషన్ ఉంటేనే అసలు ఏం జరుగుతుందో వీళ్ళిద్దరి మధ్య అనే సస్పెన్స్ కూడా భలే బిల్డ్ చేస్తారు. గోల్డ్ దొంగతనం, తర్వాత పాడైపోయిన డెడ్ బాడీ, అన్ఎక్స్పెక్టెడ్గా దొరికిన ఇంకో డెడ్ బాడీ, క్రిమినల్ని పట్టుకోవడం, లాకప్లో వేయడం, ఇదంతా కమ్ అండ్ గోలో బాగానే జరుగుతుంది. కానీ వెనక చాలా మ్యాటర్ ఉంటుంది. స్ట్రైట్గా అడల్ట్ కంటెంట్ ఉంటుంది. బట్ వద్దులే, ఇండివిజువల్గానే చూడండి. ఆల్రెడీ సంఖ్యలని మీలో చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. చూడకపోతే మాత్రం ఇప్పుడే చూసేయండి. నెంబర్ 6 ద ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. 2015లో వచ్చిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ రీబూట్ వెర్షన్ డిజాస్టర్ అయిపోవడంతో ఈసారి జాగ్రత్తగా మార్వెల్ ఆ రిమార్క్స్ని సెట్ చేసుకుని కామిక్స్ నుంచి డిపెండ్ అయ్యి కొత్త స్టోరీతో వచ్చారు, సక్సెస్ అయ్యారు. ప్లాట్ చిన్నదే. రీడ్ రిచర్డ్స్కి, సూ స్ట్రామ్కి ఇంటెలిజెన్స్ విత్ పవర్స్ ఉండే ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ పుడతాడు. బేబీని తీసుకెళ్లిపోవాలని కొత్త విలన్ గెలాక్టస్ ప్రయత్నిస్తుంటాడు. అతను ఆపి భూమిని రక్షించడమే ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ పని. ప్లాట్ సింపులే కావచ్చు, కానీ నెక్స్ట్ మార్వెల్ యూనివర్స్ నుంచి రాబోతున్న ఫిలిమ్స్కి ఇది సాలిడ్ ఫౌండేషన్ అని అనాలి. అండ్ గెలాక్టస్, సిల్వర్ సర్ఫర్ ఉండే వీళ్ళ వరల్డ్ని ఇందులో అసలు ఏం ఎస్టాబ్లిష్ చేయలేదు, జస్ట్ ఎంట్రీ మాత్రమే ఇచ్చారు. ఫ్యూచర్లో చాలా క్రాస్ ఓవర్స్ ఉండబోతున్నాయి. పోస్ట్ క్రెడిట్ సీన్స్ మాత్రం అస్సలు మిస్ అవద్దు, బ్యాంగర్ అది. సో మార్వెల్లో ఎక్స్పీరియన్స్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళందరికీ అర్థమవుతాయి. బిగినర్స్ అయితే విజువల్స్ కోసం చూడాల్సిందే. విఎఫ్ఎక్స్లో టాప్ క్వాలిటీ మెయింటైన్ చేసింది మార్వెల్. లాస్ట్ టైం డీసీ వాడు సూపర్ మ్యాన్తో క్వాలిటీ చంపేస్తే ఇప్పుడు మార్వెల్ కూడా మాకేం తక్కువ అన్నట్టు అదిరిపోయి అవుట్పుట్ ఇచ్చారు. సాధ్యమైనంత వరకు ఫుల్ క్వాలిటీలో చూడండి, బాగుంటుంది మూవీ. ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ కాస్ట్ ఇంకా అసలు మార్చక్కర్లేదు, ఫ్యాంటాస్టిక్గా ఉంటారు. అడల్ట్ కంటెంటే ఉండదు. తెలుగులో ఉంది, ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 7 కురుక్షేత్ర. మీకు తెలుసో లేదో, 2022లో హాట్స్టార్ వాడు మహాభారత యానిమేటెడ్ సిరీస్ అని అనౌన్స్ చేసి ఏమైందో తెలీదు, మళ్ళీ క్యాన్సిల్ చేస్తాడు. ఆ తర్వాత ఎవరూ దీన్ని టచ్ చేయలేదు. ఫైనల్గా నెట్ఫ్లిక్స్ వాడు యానిమేటెడ్ వెర్షన్లో కురుక్షేత్ర సిరీస్ 18 ఎపిసోడ్స్తో కేవలం మహాభారత వార్ సీక్వెన్స్ని బేస్ చేసుకుని రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి 9 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మిగతావి October 24th రిలీజ్ అవుతాయంట. అండ్ ఈ 18 ఎపిసోడ్స్లో 18 వారియర్స్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తారు. బ్యాటిల్ ఫీల్డ్లో ఉంటున్నప్పుడు బిహైండ్ వాళ్ళ పెర్స్పెక్టివ్, వాళ్ళ రైవల్రీ, ఇంటర్నల్ స్ట్రగుల్స్ ఇవన్నీ చెప్తూనే అసలు ఈ యుద్ధం తాలూకు సీడ్ ఎక్కడ పడిందో ఈ సిరీస్లో నెరేట్ చేస్తారు. యాక్చువల్గా ఉన్నదన్నట్టు చెప్పలేదు, చాలా క్యారెక్టర్స్ని మిస్లీడ్ చేశారని దీని మీద కాంట్రవర్సీ పాయింట్స్ కూడా ఉన్నాయి. టు బి హానెస్ట్, సినిమాలో సీరియల్లో చూడడం తప్ప ఇన్డెప్త్ మహాభారతం గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు. ఏది రియలో ఏది సినిమాటిక్లో బట్టి తీసుకున్నారో నేను చెప్పలేను. బట్ మీలో చాలా మందికి ఐడియా ఉండొచ్చు. ఈ సిరీస్ చూసాక మేకర్స్ ఎక్కడ తప్పుగా ట్రీట్ చేశారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. కానీ ఇవన్నీ పక్కన పెడితే నాకైతే చాలా బాగా నచ్చింది. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ఎటువంటి కాంప్లికేటెడ్ పనులు ఏం చేయకుండా 2 గుడ్ విజువల్స్తో నెరేట్ చేశారు. అభిమన్యు సీక్వెన్స్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్స్ గురించి ఈగర్లీ వెయిటింగ్. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వద్దు, డెఫినెట్గా చూడాల్సిందే. ఇంకా లాస్ట్ వన్ ద గ్రే అని 2011లో రిలీజ్ అయిన సర్వైవల్ థ్రిల్లర్ ప్రెజెంట్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. దాన్ని కూడా చూసండి. సర్వైవల్ కాబట్టి ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ కోసం మధ్యలో మాట్లాడుకోవడాలు, ఫ్యామిలీస్ని గుర్తు చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. సో కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తుంది, కానీ బాగుంటుంది మూవీ. IMDbలో కూడా మంచి రేటింగ్ ఉంటుంది దీనికి. ప్లాట్ వైజ్ ఒక ఫ్లైట్ అలాస్కాలో క్రాష్ ల్యాండ్ అవుతుంది. ఒక 8 to 10 పీపుల్స్ మిగిలిపోతారు. ఎలాగైనా బ్రతకాలనే వాళ్ళ హోప్కి అక్కడే ఉండే గ్రే వుల్వ్స్ అడ్డుగా వస్తాయి. వాటిని దాటుకుని వేళల్లో ఎంతమంది మిగిలారనే అడ్వెంచర్ జర్నీయే ఈ కథ. అడల్ట్ కంటెంటే ఉండదు. అండ్ ఇది చూసి మీకు నచ్చితే సొసైటీ ఆఫ్ ద స్నో అని నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకో సర్వైవల్ కూడా చూడండి. దీంట్లో వుల్ఫ్స్ లాంటివి ఏమి ఉండవు, కానీ చాలా రియలిస్టిక్గా హార్డ్ హిట్టింగ్గా ప్రజెంట్ చేస్తారు. సిమిలర్గా ఇది కూడా ఒక ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయ్యి సర్వైవల్ కోసం చేసే జర్నీయే. ద గ్రే కన్నా కూడా దీనికి ఎక్కువ అప్లాస్ వచ్చింది. దట్టు ఇది రియల్ ఇన్సిడెంట్ మీద కూడా జరిగింది. సో అస్సలు మిస్ అవ్వద్దు, అడల్ట్ కంటెంటే ఉండదు, రెండు కూడా చూసేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ 2 వీక్స్లో రిలీజ్ అయిన OTT లిస్ట్లో నా టాప్ సజెషన్స్ ఇవే. ఇప్పుడు మీ వాచ్ లిస్ట్లో పెట్టేసుకొని 1 by 1 చూసేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.